హాయ్ అందరికీ నమస్కారం. నా భావజాలం నచ్చి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. జాయిన్ బటన్ ఉంటుంది, ఆ జాయిన్ బటన్ని నొక్కి ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. తద్వారా ఛానల్కు మీరు వెన్నుదన్నుగా నిలవాలని కోరుతున్నాం. ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా వ్యాపారాలు ఉన్నా ఏమున్నా వ్యాపార ప్రకటనలు లాంటివి మీరు ఇవ్వాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మీరు యూటిలైజ్ చేసుకోండి. తద్వారా ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, అలాగే మీ వ్యాపారానికి కూడా సపోర్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. మరొక్కసారి రోజా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకుంది. ఇంతకీ ఆమె ఏమన్నది అనేది మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. రోజా మళ్ళీ మంచి స్టఫ్ ఇచ్చిందండి. ఏవో మాట్లాడుతుంది, కొన్ని విచిత్రంగా అనిపిస్తున్నాయి నాకు. ఒకసారి డిస్కస్ చేసుకుందామా? తప్పకుండా సార్. వినాలి మనం. విన్న తర్వాత కొంచెం మనకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ అంశం మీతో చర్చిస్తారా? తప్పకుండా. మీరేమో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఇంకొక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కానివ్వకుండా చేస్తానంట. జాతకాలు చెప్పుకోమని అస్ట్రాలజీ లాగా జాతకాలు ఎవరు చెప్పారండి? వై నాట్ 175 జాతకాలు చెప్పింది ఎవరు? వీళ్ళేగా. అంటే జగన్మోహన్ రెడ్డిని అంటుందా ఏంటి? పొరపాటునంది. జాతకాలు చెప్పి చెప్పి మా జీవితాన్ని ఇటు సంక్రాకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని బాధ నాయమకి కదా. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఓటేసినందుకు లేదా ఆయనకి ఫ్యాన్ ఉన్నందుకు ఉన్నవాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ ఓటేసినందుకు సిగ్గుపడాలట. నాయకుడు లక్షణాలు, నాయకత్వ లక్షణాలు పవన్ గారికి లేవు. నాయకత్వ లక్షణాలు లేవంట. ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఓటేసినందుకు లేదా ఆయనకి ఫ్యాన్ ఉన్నందుకు ఉన్నవాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏది కూడా అతనికి లేదు. ప్రజల ఇదేంటి సార్ నాకు అర్థం కాదు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్కి ఓటేసినందుకు లేకపోతే ఆయన ఫ్యాన్గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నారా? చాలా మంది మేము గర్వపడుతున్నాం అంటున్నారే. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు లేడని అంటున్నారు చాలా మంది. మరి ఈవిడికి ఎందుకు ఇలా అర్థమైందంటారు? రోజా గారికి ఒక సందర్భంగా ఒక మాట చెప్తామండి. నాయకత్వ లక్షణాలు అంటే గోరంట్ల మాధవ్ లాగా పార్లమెంట్ లో ఇప్పి చూపించడమా, లేకపోతే అరగంట గంట అని చెప్పి అవంతి శ్రీనివాస్ అంబటి రాంబాబు లాగా మాట్లాడతామా? మేబీ బూతులు కూడా తిట్టాలి, దళితులు డోర్ డెలివరీ చేయటమా, 4 పెళ్లిళ్ళు అని చెప్పేసి వికట అట్టహాసం చేసిన జోగి రమేష్ ఇప్పుడు లిక్కర్ స్కామ్లు ఎక్కడున్నాడు? బోరగడ్డ నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పోసాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? వీళ్ళంతా నాయకులు కదా సార్. వీళ్ళు నాయకులా? ఆ లక్షణాలు లేవు నిజంగా. ఆ లక్షణాలు నిజంగా లేవు. ఆ లక్షణాలు సాయంకాలం అయితే పబ్జీ ఆడుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. నాయకత్వ లక్షణం. పవన్ కళ్యాణ్ గారేమో మార్షల్ ఆర్ట్స్ అంటారు, లేకపోతే ప్రజలతో తిరుగుతూ ఉంటారు. పరదాలు కట్టుకుని తిరగడు. నాయకుడు అంటే పరదాలు కట్టుకుని తిరగాలేమో. పరదాలు కట్టుకుని తిరగాలి, ఇలా మటర్లు మానభంగాల్లో ఉండాలి, బూతులు తిట్టాలి. అది కావాలి వెళ్ళాక. అంటే నాయకత్వ లక్షణం నిజంగా లేవండి పవన్ కళ్యాణ్ గారు. అవి లేవు నిజమే. అసలు సేవ చేయాలన్న తలంపు తప్పితే ఇలాంటి వేస్ట్ అయితే. అంటే వైసీపీ ఫిట్ గాడు ఆయన, అందుకే వేరే పార్టీ పెట్టుకున్నాడు. వైసీపీ నాయకత్వం ఫిట్ గాడు ఆయన, అందుకే వేరే పార్టీ పెట్టుకున్నాడు. సరే, ఇంకేం కామెడీ చేస్తుందో చూద్దాం. అస్ట్రాలజీ చెప్పుకుంటూ పోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఓటేసినందుకు లేదా ఆయనకి ఫ్యాన్ ఉన్నందుకు ఉన్నవాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏది కూడా అతనికి లేదు. ప్రజల పట్ల ప్రేమ గానీ, తనకిచ్చిన పదవి పట్ల లేదా తను పెట్టిన పార్టీ పట్ల చిత్తశుద్ధి కానీ, అంటే స్టేట్ కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు. తన ప్యాకేజీ, తన షూటింగ్, తన కంఫర్ట్, తన సుఖం, ఇది తప్ప ఏ రోజైనా ఒక ఆలోచన చేశాడా? సో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పొలిటికల్ లీడర్ గా పనికిరాని వ్యక్తి. ఏదో చంద్రబాబు నాయుడుతో చేరాడు కాబట్టి కుటుంబ ప్రభుత్వంలో ఎలాగో గెలిచాడు, కానీ విడివిడిగా వీళ్ళు కంటెస్ట్ చేస్తుంటే డిపాజిట్లు కూడా రావనేది గత ఎన్నికల్లో వాళ్ళకి అర్థమైంది కదా. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడి సరే ఇంకా అమంటది పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం అన్నది. పవన్ కళ్యాణ్ గారికి ఏదో తన ప్యాకేజీ, అంటే ప్యాకేజీ అనేది ఇంక వీళ్ళు వదలరా సార్? నాకు అర్థం కాదు. వదలనంతకాలం అక్కడే ఉంటారు అంటే వీళ్ళు ప్యాకేజీలకు అలవాటు పడి 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 జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్యాకేజీలు వేసుకుని వెనకేసుకుని 47,000 కోట్లు 43,000 కోట్ల సిబిఐ కేసులు ఉన్నది. ఈ ప్యాకేజీలు తీసుకుని 43,000 కోట్ల సిబిఐ కేసులు వచ్చినాయి. ఈవిడ ప్యాకేజీలు ఈవిడ కూడా ముట్టినాయి. రేపు మాపు ఈవిడ కూడా ప్యాకేజీల కేసులో లోపలికి వెళ్తుంది. 33 కేసులు బెయిల్ మీద ఉన్నాడు. అంటే నాయకుడు అంటే ఏంటి సార్? ఇట్లా జైలు విపరీతంగా కేసులు ఉండి
ఆమె ఏమనుకుంటుంది? అవినీతికి పాల్పడి రాజకీయాలంటే కేసులు మామూలే కదా, ఒక కేసు కూడా లేదు పవన్ కి, రాజకీయాల్లో పనికిరాడు అనుకుంటుందేమో. రాజకీయాలు పనికిరాడు అంటుంది. అంతే, పనికిరాడు, ఆయన ప్యాకేజీ. ప్రజల సంక్షేమం పట్టదంట సార్. అదేంటి, మొన్న ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని తండాలకి కరెంట్ లేకపోతే కరెంట్ ఇచ్చాడే, అది వీళ్ళు చేయలేదు. కొన్ని లక్షల కుటుంబాలకి మంచినీళ్ళు ఇచ్చారు, తాగునీరు ఇచ్చాడు కదా. మరి ప్రజల పట్ల అంటే అదేం జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడం అంటే ఇండైరెక్ట్ గా ఆయన గురించి చెప్తుందా, వాళ్ళ నాయకుడి గురించి చెప్తుందంట. ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు కాబట్టి 151 నుంచి 11 పరిమితం అయిపోయారు కదా, ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు సింపుల్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు అనుకుందాం. అనుకుంటే సార్ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటాడు కదా, మరి అడవి బిడ్డలు ఇవాల్టి వరకు కరెంట్ లేకుండా ఎందుకున్నారు సార్? మన్యంలో 7 దశాబ్దాలైన స్వతంత్రం వచ్చి. అప్పుని ఆ గతంలో ఉండే వాళ్ళందరూ మనసు లేని వాళ్ళు, హృదయం లేని వాళ్ళు అనుకుందాం ఉదాహరణకు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈయన వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఏం చేశాడు సార్? పరదాలు కట్టి పరదాల రాణి అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా పరదాలు కట్టుకొని తిరగడం తప్ప ఏ రోజైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజైనా మన్యం గ్రామాల్లో తిరిగిన పాపాను పోయాడు సార్ ఈయన. అసలు అక్కడ పాడేరు అరకు ఎవరి గెలిచింది? అక్కడ వైఎస్ఆర్సీపీ కదా. చేయాల్సిన అవసరం ఉందా పవన్ గారికి? మరి మీరు ఎడవలేకపోతే, మీరు చేయలేకపోతే, ఆయన చేసి 7 దశాబ్దాల తర్వాత చేసి చూపించాడు. 900 కోట్ల రూపాయలు పెట్టి అనేక గ్రామాలకి రోడ్లు వేస్తున్నాడు, నీటిపారుదల, అమరజీవి జలధార అని పెట్టి గోదావరి జిల్లాలకు ఇస్తున్నాడు, అనేక కుటుంబాల దాహార్తిని తీరుస్తున్నాడు. చివరికి పులివెందుల్లో కూడా జల్ జీవన్ పథకం కింద పులివెందులకు కూడా నీళ్లు ఇస్తున్నాడు సార్, మంచినీళ్ళు. అది వీళ్ళు చేయలేదు. అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని అనేక పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఇలా చేయడం అనేది నాయకుడి లక్షణం కదా. అన్ని చేసేస్తే మళ్ళీ జనం మంచిగా అయిపోతారు కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కష్టం సార్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలంటే రోజా గారు ఎమ్మెల్యే కావాలి. రోజా గారికి అసలు ఎమ్మెల్యేగా అక్కడ నగిరి ప్రజలు అసలు తీసుకునే పరిస్థితి కూడా లేరు. ఎందుకంటే మనకు తెలిసిన వెరుపుల మహేష్ మీకు కూడా తెలుసు, అతను ఒక జనసేన ఇన్ఛార్జ్, అతను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక మోటివేషన్ క్లాసెస్ చెప్తాడు. అతను క్షేత్రస్థాయిలో తిరిగి టీడీపీ గాలిముద్ద కృష్ణవాడు కొడుకుతో కలిసి గెలిపించారు అక్కడ సీటు. రోజాను కూడా కాదనుకో, నువ్వు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఏదో ఎంపీ అన్నీ చెప్తా ఉన్నది కదా, మిమ్మల్ని ఎందుకని ఇంటికి గేటు కూడా దాటలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. మీరు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఈ మాటలు మాట్లాడితే కదా. ఇప్పుడు గేటు తాకలేడు అంది, పెద్ద ట్రోలింగ్ అయిపోయింది. గేటు తాకడం డైరెక్ట్ గా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమయ్యాడు. ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి మోదీ గారు చెప్తున్నాడు, అది వినపట్లేదు వీళ్ళకి. సార్ ఇంకోసారి ఇంకేమైనా కామెడీ చేసిందో చూద్దాం సార్. పోయినా సరే ఇంకా బుద్ధి రాలేదు, వీళ్ళ నోర్లు తగ్గట్లేదు, వీళ్ళ చేతి రాతలు మారుస్తానని చెప్పి నాకు పవన్ కళ్యాణ్ మా చేతి రాతల ఆయన తల రాతే ఆయన రాసుకోలేడు, అది కూడా చంద్రబాబు నాయుడు రాయాలి. చంద్రబాబు నాయుడుతో ఉన్నంత వరకే ఈయనకు ప్యాకేజీ వస్తుంది, ఈయన గురించి పాజిటివ్ వార్తలు వస్తాయి. సార్ వీళ్ళకి కొంచెమన్నా సిగ్గు అనేది ఏం పెట్టలేదా సార్ దేవుడు? లేదని అనిపిస్తుంది. నేను ఎప్పుడు అంతగా మాట్లాడను కానీ భావజాలం, భాష వీళ్ళలో మార్పు రాలేదనిపిస్తుంది. అంటే అన్పార్లమెంటరీ ఏం కాదులేండి, సిగ్గు అంటే అన్పార్లమెంటరీ ఏం కాదులేండి. అంటే మాట్లాడతారు కూడా ఆలోచిస్తాం సార్. అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు ఈమెమంటుంది, పవన్ కళ్యాణ్ తన తలరాతని తానే రాసుకోలేడు, మా తలరాతలు నేను రాస్తాను. తలరాతలు మార్చేశాడు కదా సార్. ఇవాళ తలరాతని మార్చింది ఎవరు సార్? ఆయనే కదా. ఆయన తెలియట్లేదేమో ఆమెకి, ఈమెకు అర్థమవుతుందో లేదో నాకు. అంటే ఎందుకు కామెడీ చేసి ఆయన ఒక సభ, లాస్ట్ జరిగిన సభ తాడేపల్లిగూడెం, జగన్ నిన్ను అధపాతాళం తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్న, పార్టీ జనసేన కాదు అని చెప్పి తొక్కాడు సార్. చెప్పి తొక్కాడు కదా. మరి తలరాతను రాయలేదా? అదే అర్థం కావట్లా. తలరాతను రాసినందుకే మీరు అక్కడ పడున్నారు. 8 జిల్లాల్లో 0 పరిమితం అయిపోయింది. ఇవాళ ఆయన వీళ్ళ తలరాతను రాసేందుకు ఆయన త్యాగం చేసి బీజేపీ తెలుగుదేశాన్ని ఇట్లా 2 పక్షాలకు ఉన్న వాళ్ళని ఒక చోట కలిపి తాను తగ్గి తను ఒక కొత్త చరిత్రను రాశాడు. తలరాతలు రాయడం ఏంటి సార్, చరిత్రను రాశాడు. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉంది అంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలే కారణం అనే సంగతి దేశం మొత్తం తెలుసు. రోజాకి తెలియదు. రోజా అసలు సమాజంలో ఉందా అసలు? అంటే కొద్ది మానసిక స్థితి కూడా కొద్దిగా కరెక్ట్గా లేదని చెప్పి అంటున్నారు. మరి జనసేన వాళ్ళు అక్కడక్కడ మరి
అంటే ఇది ఒక బ్యాచ్ సార్, ఇదంతా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రాక్షస జాతి ఉంటది కదా, ఆ గణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. పచ్చ ఛానల్లో ఒకసారి వాళ్ళ నుంచి బయటకు వెళ్తే ఈయన బతుకు ఎలా ఉంటుందో గతంలో చూశాడు కదా. ఫస్ట్ నీ తర్వాత నువ్వు రాసుకోవడం నేర్చుకో. ఇది చంద్రబాబు నాయుడు చేతికి ఆయన రాసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు ప్రజల ఇదిలో దిగజారిపోతున్నావు. అసలు ఒక మనిషిగా కూడా వాల్యూ లేకుండా పోయింది. పొలిటీషియన్ దేవుడు మనిషిగా కూడా ఎంతమందికి అన్యాయం జరుగుతుంటే, మనిషిగా కూడా వీళ్ళకి ఎట్లా సార్ ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు సార్ ఇవాళ? ఒక మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్ గా ఆయన కంటే గొప్పోడు ఎవడని ఉన్నాడు రాజకీయాల్లో? నాకు అర్థం కాదు. దయచేసి మీరు కూడా కామెంట్ చేయండి సోదరులారా, ఎలాంటి మాటలు మాట్లాడారు రోజా గారు. ఒక పొలిటీషియన్ గా కాదు, మనిషిగా కూడా ఆయన దిగజారిపోయాడని చెప్పింది. మనిషిగా దిగజారడం అంటే ఏంటి సార్? ఒక స్కూల్ పిల్లల సమక్షంలో పెళ్ళాలను కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారని దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి, లేకపోతే స్కూల్కి వచ్చి మేము హీరోలం కాదు, మీ తల్లిదండ్రులు హీరోలు, మీ టీచర్లు హీరోలు అని చెప్పిన వ్యక్తి? ఎవరు దిగజారన్నట్టు ఇక్కడ? ఆమె ఆత్మపరిశీలన చేసుకోవాలి, చేసుకోవాలి, ఆమె ఆలోచించుకోవాలి ఎవరు దిగజారిపోయారని. పిల్లలకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, రాష్ట్రానికి అన్యాయం జరిగినా నువ్వు అసలు పట్టించుకోకపోతే ఇక నీ మీద ఏం గౌరవం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది? రాబోయే కాలంలో నువ్వు చెప్తే ఎందుకు కూటమి కోటేస్తారు? ప్రపంచంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ బాధ్యత పిఠాపురం. సార్ ఇక ఇది సార్ ఈమె వరుస అంటే మరీ ఎక్కువ కామెడీని కూడా మనం తట్టుకోలేము, బాగా కామెడీ ఎక్కువ చేస్తూ ఉంది ఆవిడ. ఏమిటంటారు సార్ రోజా గారి పరిస్థితి ఏంటంటే? అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయాలు ఉన్నంత వరకు ఈయన తరచూ 15 సంవత్సరాలు అంటున్నాడు కదా, 15 years మేము ఇక్కడే కూర్చోవాలనే బాధ ఉంటుంది ఆమెకి. దాటిపోయి తెలుగులో అవకాశాలు రావట్లా, తమిళ్లో వెళ్తుంది ఆమె. మిగతా ప్రోగ్రామ్ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ లో కూడా అవకాశం కల్పించట్లా. సరే ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఆదాయం కోల్పోయారు, అధికారం కోల్పోయారు, కనుచూపు మేరలో ఈయన 15 సంవత్సరాలు అంటున్నాడు, నెక్స్ట్ ఎలక్షన్ కూడా అవకాశం లేదంటున్నాడు. మరి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అవకాశం లేదనే కదా. నిజంలో కూడా ఆయన గుర్తొస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కొద్దిగా ప్రజలకి దూరం చేయడానికి భావజాలంతో తప్పితే ఆ రోజా గారు చెప్పినంత అంటే ఆటాడుకున్న ఆంధ్రప్రదేశ్లో ఈమె కూడా స్కామ్లో ఉందని విచారణ చేస్తున్నారు సెట్. నెక్స్ట్ వికెట్ ఈవిడే అంటున్నారు. మరి ఆమె తొందరగా తీసుకెళ్ళమని చెప్పి కోరుకుంటుందేమో. ఎట్లనే అడాబుడ్ చేశాడు జోగి రమేష్ గారు తెలుసుగా, విజయవాడ కనకదుర్గం గుడిలో ప్రమాణం చేసేసి నన్ను ఎప్పుడు తమ్ముడు తీసుకెళ్ళను అన్నాడు. 6 రోజులు తీసుకెళ్ళిపోయారు లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు ఆట ఆడుకున్న వాళ్ళని కూడా ఇవి చాలా స్కామ్ చేసింది అని చెప్పేసి తెలుస్తుంది. ఏదేమైనా ఇటువంటి వాళ్ళని పట్ల సమాజంలో వాడెవడో హ్యాంగర్ మీద చొక్కా ఉంటుంది, చొక్కా తీసి వేసుకుని వెళ్ళిపోతాను, ఎత్తుకొచ్చేస్తాను, పవన్ కళ్యాణ్ ఎత్తుకొస్తా, చంద్రబాబుని ఎత్తుకొస్తా అని మాట్లాడాడు. బోరు గట్టు కాస్త బోరుకి వెళ్ళింది బండి. ఇప్పుడు చెత్త కొట్టారంట మామూలుగా ఆయన చెప్తున్నారు, చెత్త కొట్టారని చెప్తున్నాడు. అంటే కొట్టాలి కొట్టకూడదని కాదు, సభ్య సమాజం సిగ్గుపడే భాష మాట్లాడిన వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్? పోసాన్ని కూడా ఏమైంది, రాజకీయాలు ఉందనుకున్నాడు. సరే ఏదైనా కానీ వీళ్ళు అక్కడ కర్మాగారంలో తయారయ్యే వాళ్ళంతా ఇలానే ఉంటారు అనుకుంటా. ఇది ఒక గణం. సారీ మీరు అన్నట్టు ఇందాక రాక్షస జాతి వీళ్ళు మారరు అన్నట్టుగానే కనపడతా ఉన్నది. అభివృద్ధిలో ఆమడ దూరంలో 23వ ప్లేస్ లో గ్రామీణాభివృద్ధులు ఉంటే ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చినందుకు పవన్ తిడుతున్నారా? రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు చేపించినందుకు పవన్ తిడుతున్నారా? మీరు ఆంధ్రలో జీవనాడి అమరావతి ఆంధ్రలో జీవనాడి పోలవరం పూర్తి చేయకుండా ఉన్నందుకు ఇప్పుడు పూర్తి అవుతున్నందుకు తిడుతున్నారా? మీరు చేయలేని డిఎస్సి, మీరు చేయలేని జాబులు ఇస్తున్నందుకు తిడుతున్నారా? మీరు తీసుకురాలేని పరిశ్రమలు తీసుకొస్తున్నందుకు తిడుతున్నారా? దేనికి తిడుతున్నారు? ఇది ఇక్కడ ఆత్మపరిశీలన. బాధ ఏంటంటే సార్, తమ నాయకుడు ₹1,00,00,000 ప్రకటించాడు వరదలప్పుడు, ఇచ్చారండి. ₹1,00,00,000 ఇవ్వలేకపోయాడు, హంబక్ అంతా మాయ చేశాడు. ఆయనేమో 6 కోట్లు ప్రజలకి జవాబుదారిగా 6 కోట్లు ఇచ్చాడు. 400 గ్రామ పంచాయతీలు 400 లక్షలు, 4 కోట్లు, ₹1,00,000 ఇక్కడ కోటి ఇచ్చాడు. ఏపీకి తెలంగాణ ఇచ్చాడు. 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇంతకంటే మానవత్వం ఏముంటది? ఇంతకంటే హ్యుమానిటీ, ఇంతకంటే ప్రజల పట్ల ప్రేమ ఏముంటది? సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారిని పోల్చి చూస్తే, ఒక గ్రాఫ్ వేసుకొని ఇద్దరిని పోల్చి చూస్తే అతఃపాతాళని పడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరెస్ట్ అంతా ఎదిగిపోతా ఉన్నారు. ఈ దిశలో ఈ పరిస్థితుల్లో వీళ్ళ పక్షం ఉండే వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి పక్షం ఉండే వాళ్ళకి సహజంగానే ఒక ఫ్రస్ట్రేషను, బాధ, కోపం, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వీళ్ళందరికీ. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారిని సమర్థించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన వాళ్ళు వీళ్ళంతా గర్వంతో ఉప్పొంగుతున్నారు. నాయకుడంటే ఇలా కదా ఉండాలి, నాయకుడంటే ఈయన కదా అనేసి ఒక గర్వంతో తొణికిసలాడుతున్నారు వాళ్ళు. సో ఒకళ్ళేమో ఇట్లా అతపాతాడానికి అగమ్య గోచరంగా పరిస్థితి తయారైంది రోజా లాంటి వాళ్ళది.
సో ఈ పరిస్థితుల్లో ఆ మాట్లాడే మాటలని నేను అనుకుంటున్నాను. బహుశా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా తిడుతుందా? ఇది కొత్త, అంతే, కొత్త విషయం. అంతే కదా మీరు ఈ సార్. పరిస్థితి తీసుకొచ్చారేంటి? మా జీవితాలను ఇట్లా సంకనాకి ఇచ్చేది, నాశనం చేసేది ఏంటని ఒక ఫ్రస్ట్రేషన్ లో ఆమె ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకాలు చెప్పాడు. వై నాట్ 175 11కు తెచ్చాడు అన్న కోపం, అదే కనీసం జనాల్లోకి రాకుండా పరదాలు కట్టుకొని బతికాడు అనే కోపం, ఆరైతే అన్ని ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు క్యాన్సిల్ చేసి ఏదో ఆడుకుంటున్నాడని వార్త వస్తూ ఉంటుంది కదా, ఏదో మాట్లాడుకుంటుంటారు, మనకు తెలియదు. సో ఆ రకమైన కోపం, ఇవన్నీ కోపాలు ఉన్నాయి ఆమెకి. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన కోపం ఉంది. ఈమెకే కదా, చాలా మందికి ఉంది. ఏం చేయాలో అర్థం కాక కనీసం జనాల్లో ఉంటే, జనం చేదరించుకుంటుంటే అట్లీస్ట్ జైలు కన్నా వెళ్తే సానుభూతి వస్తుందని వీళ్ళందరూ భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏమంటారు? అంతేనా? రెడీగా ఉన్నారంటారు. జైలుకి వెళ్ళి అట్లీస్ట్ సానుభూతి వస్తే, పాప ప్రక్షాళన జరుగుతుంది జైలుకి వెళితే, బయటకు వస్తే సానుభూతితో నెక్స్ట్ టైం మళ్ళీ జనంలోకి వెళ్ళొచ్చు అన్న భావనలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు చూస్తుంటే అభివృద్ధిలో ఏపీ పరుగులేసే తీరు చూస్తుంటే, అటు పరిశ్రమలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే అవకాశం కనపట్లేదు సార్ వైసీపీకి. 11 నుంచి లేసే పరిస్థితి లేదు. ఎక్కడికి లేసే అవకాశం ఉందని మీరు అంటారు ఇప్పుడున్న పరిస్థితులు? 2 సంవత్సరాలు అందరూ జనమంతా కూడా, ప్రత్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు సార్. పొగుడుతున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాడని. అటువంటిప్పుడు ఇంక వాళ్ళకి ఇలా మాట్లాడుకోవడం తప్ప, వాళ్ళ ఛానల్లో వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప, వాళ్ళలో ప్యానర్లో ధైర్యం తీసుకురావడానికి ఏదో మాట్లాడతారు తప్పితే వాళ్ళకు కూడా తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.